hearts beat to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఇది 'ద పాపప్ కో' వింటర్ ఎడిషన్ అనమాట. యాక్చువల్‌గా ఇది ఎవ్రీ సీజన్‌లో పెడతారనమాట. సమ్మర్‌లో పెడతారు. ఈసారి వింటర్ సీజన్‌లో పెట్టారు. వింటర్ ప్లస్ మనకి క్రిస్మస్ వస్తుంది కదా! క్రిస్మస్ జనవరి ఫస్ట్. సో, ఈసారి 2 కలిసొస్తుందనేసి ఈ సీజన్ ఇప్పుడు పెట్టారనమాట. సో, లోపలికెళ్తే మనకి ఏమేమి ఉంటుందో ఏంటో అనేది చూద్దాము. ఇదొచ్చేసి నికోలి పాషచేరియా అనమాట ఇది. ఇది 2 డేసే ఉంటుందనమాట. 21 డిసెంబర్, 21, 22 2 డేసే ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడాలనుకునేవారు ఎళ్లి విజిట్ చేయండి. మార్నింగ్ 11 ఏఎంకి స్టార్ట్ అవుతుంది. దీని ఎంట్రీ ఫీజొచ్చి రూ. 150 అనమాట. ఇంకా మనం వీడియోలోకెళ్ళిపోదాము. సో, వీడియోలోకెళ్ళిపోతే చూసాం గదా! మొత్తం ఎంట్రీ అయితే అద్దిరిపోయిందనమాట. క్రిస్మస్ జనవరి ఫస్ట్ గదా! డెకరేషన్స్ అయితే చాలా బావుందనమాట. లైటింగ్స్ గాని, ఆ డెకరేషను, క్రిస్మస్ ట్రీస్ పెట్టడము, బెలూన్స్, ఫ్లవర్స్ అసలు చాలా మంది ఒక్కొక్క స్టాల్ చూసారా ఎంత నీట్‌గా డెకరేట్ చేశారో. ఇది యాక్చువల్‌గా నైట్ టైమ్స్ కూడా ఉంటుందనమాట. నైట్ టైమ్స్ వచ్చేసి మనకి సాటర్‌డే ఈవినింగ్ వచ్చేసి ఇది. నైట్ పార్టీ ఉంటుందనమాట. టైలర్ షిఫ్ట్ అనేసి అమెరికన్ సింగర్ అనమాట ఈవిడ. సో, ఈమెకి ట్రిబ్యూట్‌గా షో టైప్ పార్టీ అనమాట. పార్టీలాగా అరేంజ్ చేశారు. అలాగే సండే రోజొచ్చేసి మనందరికి తెలుసు గదండీ! బీటీఎస్ కొరియన్ డాన్స్ గ్రూప్ ట్రిబ్యూట్‌గా పార్టీ ఉంటుందనమాట సండే రోజు. సో, ఈ లోపలైతే మొత్తం గూడా మనకి అంటే ఫ్రేమ్స్ అనమాట. ఫోటో ఫ్రేమ్స్ అలా ఉంటాయి గదా! అలా హ్యాంగ్ చేసుకోవడానికి మామూలుగా మనం హ్యాంగ్ చేసుకోవడానికి కాకుండా టేబుల్ పైన పెట్టుకోవడానికి అలాంటివి చూస్తాం కదా! ఇవొచ్చేసి హ్యాంగ్ చేసుకోవడానికి అలా పెట్టారనమాట. సో, ట్రేసు ఇట్లా డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ పెట్టారనమాట ఇక్కడైతే. అంటే క్రిస్మస్ గదా! కొంచెం ఆ థీమ్‌తో వచ్చేటివి చేశారనమాట యాక్చువల్‌గా ఎక్కువైతే ఇక్కడ. చూసారు గదా! ఇట్లా మంచిగా అంటే రబ్బర్ బ్యాండ్స్ అనేసి పిన్స్ పిల్లలకి క్యూట్‌గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ గాని, ఇట్లా స్పెట్స్ లాగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. లోపల కలెక్షన్ చూస్తున్నారు గదా! భలే ఉందసలు. ఇదంతా గూడా అంటే ఒక్కొక్క స్టాల్‌కి ఇలా బెల్స్ లాగా వచ్చి పెట్టి అంటే మన క్రిస్మస్ కదా! సో, ఆ థీమ్‌తో వచ్చేటట్టు పెట్టారనమాట. ఇవన్నీ గూడా క్యాండిల్స్ అనమాట. మనకి స్ప్రే క్యాండిల్స్ ఒస్తాయి కదా! అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే దీంట్లో చాక్లేట్ ఫ్లేవర్ వచ్చేవున్నాయి. అండ్ బిస్కెట్ అని, కాఫీ అని అట్లా స్మెల్స్ వచ్చేటివున్నాయన్నమాట మనకి. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి స్మెల్స్ అయితే. చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇవన్నీ చూస్తూ ఉన్నాననమాట. భలే చేశారసలు. ఇట్లా ఇంకొక స్టాల్ అనమాట. సో, ఇవన్నీ కూడా మనకి వాచెస్, ఇయర్ రింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. కొన్నొచ్చేసి సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ వచ్చి ఉన్నాయన్నమాట. ఇంకో కొన్నిటి మీదయితే స్టీల్ మీదొస్తాయంట. యాక్చువల్‌గా సిల్వర్ మీద విన్నాను గానీ, స్టీల్ మీద చూడలే. బట్ ఇక్కడైతే స్టీల్ మీద గోల్డ్ ప్లేటెడ్ వేసి పెట్టారంట. చాలా బావున్నాయి. సో, ఇయర్ రింగ్స్ అని అట్లా అండ్ మనకి ఫింగర్ రింగ్స్ అలా వచ్చేటివి పెట్టారు. చాలా బాగా అనిపించాయి. అసలు డిజైనర్ వాళ్ళు ఎంత నీట్‌గా డిజైన్ చేసి పెట్టారో అసలు. సో, ఇవన్నీ గూడా పిల్లలవి అన్నీ గూడా అంటే టాయ్స్ టైప్‌లో అనమాట. పిన్స్ పెట్టుకునేకే ఎన్ని అంటే పిల్లలు క్యూట్‌గా ఉంటాయి గదండీ! కొంచెం డిజైనర్ వేర్‌గా అనిపించాయనమాట. ఇవి చూసారా స్వెటరు, షర్టు, ఫ్లవర్స్ అలా అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ వచ్చేటివి ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ. కానీ అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లాగా కనిపిస్తున్నాయి గదా! కానీ ఇవి ఇయర్ రింగ్స్ బాగా క్యూట్‌గున్నాయి. రూ. 100, 150 అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్క రేంజ్‌లో ఉన్నాయి. సో, ఇంకా ఇక్కడంతా గూడా ఒక పెద్ద ట్రీ ఉంటే దానికి చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు. ఆ బెలూన్స్ పెట్టేసి, బెల్స్ ఒస్తాయి గదా! ఆ బెల్స్ పెట్టడం గాని, అవన్నీ పెట్టారనమాట. ఇట్లా పాపప్ అనేసి ట్యాగ్స్ పెట్టడము చాలా బాగా అనిపిచ్చింది. ఇది నేను యాక్చువల్‌గా మార్నింగ్ టైమ్ తీశాననమాట. నైట్ టైమ్స్ అయితే ఈ వైట్ కలర్ ఉన్నాయి కదండీ! వాటన్నిటికి కూడా లైట్స్ వేస్తారనమాట. అసలక్కడ కూర్చుంటే ఎంత బాగా అనిపిచ్చిందో నాకైతే అలా కాసేపు కూర్చొని చూస్తా ఉన్నాననమాట. ఇక్కడ డ్రెసెస్ గూడా చాలా బాగున్నాయన్నమాట. సో, అంటే టాప్స్ ఉన్నాయి. అండ్ మనకి సింగిల్ టాపు 2 పీస్ సెట్స్ అట్లా ఉన్నాయన్నమాట. బాగా నచ్చాయి నాకైతే. ఇట్లా షిఫాన్ వచ్చి ఉన్నాయన్నమాట. సింగిల్ టాపు బాగా అనిపించాయి. ఏది తీసుకున్నా ఈ స్టోర్‌లో అయితే మనకి రూ. 2000 అంట. సో, ఈ లాంగ్ ఫ్రాక్సే కాకుండా
కార్డ్ సెట్స్ వచ్చాయన్నమాట. కార్డ్ సెట్స్ కూడా 3 పీస్ సెట్ వస్తుంది. 3 పీస్ సెట్ అంటే చున్నీతో కాదండి. ప్యాంటు అండ్ లోపల టీ షర్ట్, పైన షర్ట్ వస్తుందన్నమాట. అవి కార్డ్ సెట్స్ అంటారు కదా! సో, అలా వచ్చాయి. ఇవన్నీ 3 పీస్ సెట్స్ అనమాట. కాటన్, షిఫాన్‌లో అలా డిజైన్ చేసి వాళ్ళు ఓన్‌గా డిజైన్ చేసి పెట్టారు. ఇది చూసారండి ఎంత క్యూట్‌గా ఉంది గదా! యెల్లో దాని మీద బటర్‌ఫ్లైస్ వచ్చాయన్నమాట. జస్ట్ ఫ్రాక్ అంతే. అలా డిఫరెంట్‌గా వాళ్ళు ఓన్‌గానే రెడీ చేసి పెట్టారంట. కానీ చాలా బాగా అనిపించాయి. పిల్లలందరూ గూడా అంటే పెద్ద ఏజ్ వాళ్ళు గాదు. చక్కగా పిల్లలందరూ గూడా ఇట్లా బీటెక్ అలా చదివే పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారనమాట. వాళ్ళ క్రియేటివిటీ అంతా గూడా బాగా చేశారు. నాకది బాగా నచ్చిందనమాట. చక్కగా వాళ్ళ చేయడము, అక్కడ వచ్చి పెట్టడము, అలా నాకు చాలా బాగా నచ్చింది. చూసారు గదా! అందరూ ఇంకా అప్పుడప్పుడే పెడుతున్నారు గదా! సాటర్‌డే మార్నింగ్ గాబట్టి ఇంకా అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది పెట్టేసారు. ఇంకొంతమంది పెడుతూ ఉన్నారనమాట. సో, నేను అదే అడుగుతున్నా కార్డ్ సెట్స్ అంటే ఇలా ఉంటది. వాళ్ళు ప్రతి ఒక్క డ్రెస్ మీద ఫోటో చూపిస్తున్నారనమాట. ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనేసి వాళ్ళ సెల్‌లో ఉంటే చూపిస్తున్నారు. సో, ఇవన్నీ కూడా అవేననమాట. ఇక్కడొచ్చేసి ఉలెన్‌తో చేసిన రబ్బర్ బ్యాండ్స్ బావున్నాయి గదా! అంటే డిఫరెంట్ కలర్ తోటి 2 కలర్స్ కంబైన్ చేసి చేసినవున్నాయన్నమాట. బాగా అనిపించాయి ఇవి కూడా. సో, ఇటు పక్కనంతా గూడా చిన్న పిల్లలకి క్యాప్స్ అనమాట. ఆ క్యాప్స్, మంకీ క్యాప్స్ అండ్ ఉలెన్‌తో చేసిన స్వెటర్స్ అలా ఉన్నాయన్నమాట. పిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. మన చేతులకి గ్లౌజెస్ ఏస్తారు గదా! పిల్లలకి అలాంటివి అలా ఉన్నాయి. సో, ఇక్కడైతే డెకరేషన్ మాత్రం ఇది ఎంట్రన్స్ అనమాట యాక్చువల్‌గా. సో, ఇది లోపలికి టికెట్ తీసుకున్న తర్వాత చెప్పాను కదా! టికెట్ 150 రూపీస్ ఉంటుందనేసి. అది లోపలికొస్తానే ఫస్ట్ ఇవన్నీ గూడా ఎంట్రన్స్‌లో ఉంటాయి. సో, ఇట్లా ఒక చెట్టుకి మొత్తం గూడా అదంతా గూడా అసలు నాకు ఆ ప్లేస్ అంతా గూడా ఎంత బాగా నచ్చిందో ఆ డెకరేషను. అంటే హెవీగా పూలతోటి కాదండి. ఇలా చూస్తున్నారు గదా మీరు మంచిగా ద పాపప్ కార్న్ ట్యాగ్స్ పెట్టడము, బెలూన్స్ పెట్టడము అండ్ దానికి ఫ్లవర్స్ లాగా పెట్టడము, బెల్స్ పెట్టడము ఇలా డిఫరెంట్ వాటితోటి నీట్‌గా డెకరేట్ చేశారు. చూసారు గదండీ! గిఫ్ట్స్ పెట్టారనమాట. యాక్చువల్‌గా మనకి క్రిస్మస్ అంటేనే ఇట్లా గిఫ్ట్స్ అలాంటివన్నీ బెడతారు గదా! దీంట్లో కొన్ని గిఫ్ట్స్ ర్యాప్ చేసి పెట్టారనమాట. చిన్నవి భలే ఉంది. ఇంకా క్రిస్మస్ అంటే క్రిస్మస్ స్టార్ బెడతారు గదండీ! 1 మంత్ బెడతారు గదా! సో, ఇక్కడ గూడా మంచిగా చూసారా బెల్స్ ఎంత నీట్‌గా అరేంజ్ జేశారో. మేరీ క్రిస్మస్ అని రాసేసి అట్లా బాగుందనమాట. ఇప్పుడు వచ్చేది క్రిస్మసే గదండీ! సో, ఆ థీమ్‌తో వచ్చేటట్టు మంచిగా అరేంజ్ జేశారు. అసలు మొత్తం గూడా అంతా రెడ్ థీమ్, గోల్డ్ థీమ్ తోటి పెట్టారనమాట. అక్కడక్కడ ఒరిజినల్ ట్రీస్ పెట్టారు. బావున్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకి డైరీస్ ఉన్నాయి. అండ్ క్యాలెండర్స్ ఉన్నాయి. కప్పు సాసర్ అంటండి. కప్పు సాసర్ వచ్చి 500 అంట. 500 అని చెప్పారు అడుగితే. సో, ఇవన్నీ అవే అన్నమాట. ఇది యాక్చువల్ కెఫే అండి. సో, కెఫే లోపలికెళ్ళి చూద్దాము ఏమేమున్నాయి ఏమి అనేసి. నాతో పాటు మీరు గూడా వచ్చేయండి లోపలికి. చూసారా క్రిస్మస్ ట్రీ ఎంత బాగా రెడీ చేశారో బెలూన్స్ పెట్టి, దానికి మంచి క్లాత్‌తో డెకరేట్ చేసి అండ్ బెల్స్ అలా పెట్టారు. ఎంత బావుంది గదా! క్రిస్మస్ ట్రీ. అదే ఇప్పుడు వచ్చేంత క్రిస్మస్ జనవరి ఫస్ట్ కాబట్టి ఆ థీమ్ తోటి వచ్చేటట్టు చేశారనమాట. మన కేక్స్ గూడా అట్లానే చేశారండి. చూసారు కదా! ఇవి కప్ కేక్స్ ఎంత బావున్నాయో అసలు. ఇవి కేక్సేనండి. ఐస్ క్రీమ్స్ కాదు. అంటే ఆ మోడల్‌లో చేశారనమాట. కేక్స్ ఐస్ క్రీమ్ థీమ్‌తో వచ్చేటట్టు చేశారు. క్రిస్మస్ గాబట్టి క్రిస్మస్ ట్రీ తోటి అండ్ బెల్ థీమ్ తోటి, స్టారు అలా వాటితోటి చేశారనమాట. ఇవి చూసారా బెలూన్స్ ఇట్లా ట్రీ లాగా పెట్టారనమాట. బావుంది గదా! ఇవి గూడా అంతే కేక్సే. అంటే క్రిస్మస్ జనవరి ఫస్ట్ గాబట్టి అట్లా డిఫరెంట్ కేక్స్ మోడల్స్ తోటి కేక్స్ చేసి పెట్టారనమాట. చాలా బావుంది. సో, మనం ఇంకా షాపింగ్ చేసిన తర్వాత లోపల ఇవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. డిఫరెంట్‌గా ఉన్నాయి గాబట్టి, ఇంక పిల్లలొచ్చేసి కొంచెం అలా చూసేసి, కొంచెం ఆ పేస్ట్రీస్ అవి ఎంజాయ్ చేశారు. కొన్ని రీల్స్ తీసుకున్నారు, ఫోటోస్ తీసుకున్నారు. సో, ఇట్లా అనమాట. ఇది క్రిస్మస్ ప్లమ్ కేక్ అనమాట. బావుంటుంది గదా! అది గూడా డ్రై ఫ్రూట్స్ ఏసి పెట్టారనమాట. సో, ఇదంతా గూడా లోపల యాంబియన్స్ ఇలా ఉంటుందనమాట. మొత్తం టేబుల్స్ అవి వేసేసి మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఇంక ఈవినింగ్ అయితే ఎక్కువ మంది ఏమన్నా వస్తారేమో. బట్ మార్నింగ్ ఇంకా వాళ్ళు అప్పుడప్పుడే కొన్ని పెట్టారు. ఇంకా కొన్ని పెడుతూ ఉన్నారనమాట. బట్ లోపల రెస్టారెంట్ గూడా నాకు చాలా నచ్చింది. చూసారా యాంబియన్స్ ఆ లైటింగ్స్ గాని అవి బావున్నాయన్నమాట. సో, అక్కడ ఏమేం కేక్స్ ఉన్నాయి ఏంటి అనేది అంటే కేక్‌ది గూడా ఒక స్టాల్ పెట్టారన్నమాట. యాక్చువల్‌గా ఇది ఇప్పుడైతే జస్ట్ పెట్టారు. ఈవినింగ్ అయితే లైవ్ చూపిస్తారంట మనకి ఎలా చేస్తారు
ఫ్లేవర్ అని అన్నీ గూడా ఎగ్‌లెస్ కేక్సేనంట వీళ్ళు చేసేది. లైవ్‌లో ఈవినింగ్ చేసి చూపిస్తాము. కేక్స్, బన్స్ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయనేసి. సో, ఫీబా వాళ్ళు గూడా ఒక స్టోర్‌లాగా పెట్టేశారనమాట ఇవి. ప్రతి ఒక్క స్టాల్‌కి చూసారా ఎంత నీట్‌గా డెకరేట్ చేశారు. ఇవే అనమాట. ఆహ్, గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అంటే సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ పెట్టేసి పెట్టారు. బావున్నాయి గదా! క్యూట్‌గా కొంచెం కాలేజ్ పిల్లలు అట్లా వేసుకోవడానికి అంటే డిజైన్స్ కూడా చిన్న చిన్నగా క్యూట్‌గా బావున్నాయన్నమాట. ఇప్పుడుండే పిల్లలేసుకునే ట్రెండ్ లాగా అనిపిచ్చాయి నాకు. సో, ఇయర్ రింగ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇయన్నీ గూడా ఫింగర్ రింగ్స్ అనమాట. ఫింగర్ రింగ్స్ చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయి. సింపుల్‌గా ఉన్నాయి. నీట్‌గున్నాయి. ఇప్పుడు పిల్లలు అంతే గదండీ! పెద్ద పెద్దగా ఇష్టపడరు గదా! ఇవన్నీ బ్రాస్లెట్స్. సో, బ్రాస్లెట్స్ గూడా ఎంత క్యూట్‌గున్నాయి చూసారా? నీట్‌గా జీన్స్ మీదకి, చుడీదార్‌కి లేతే గౌన్స్ వేసుకున్నప్పుడు, అలా వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బావుంటుంది. నేను ఇందాక చెప్పాను కదండీ! కొన్నేమో సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కొన్నిటి మీదేమో స్టీల్ మీద గోల్డ్ ప్లేటెడ్ చేసి పెట్టారనమాట. అవి చెప్తే గాని మనకు తెలీదు గదా! మామూలుగా అట్లా అనేసి నేను వాళ్ళని అడిగాననమాట. ఈ క్వాలిటీ ఏంటి? ఈ క్వాలిటీ ఏంటి? అనంటే చెప్పారనమాట. ఇవి చూసారా ఎంత బావున్నాయో? ఇవి చిన్న చిన్న స్టడ్స్ అనమాట. చిన్న పిల్లలకి పెడతారు కదా! అలా స్టడ్స్ లాగా ఎంత చిన్నగున్నాయి చూసారా అట్లా? బావున్నాయనమాట. ఓవరాల్‌గా ఇలా ఉంది అనమాట. బయటంతా గూడా. ఇంకా కొన్ని పెట్టాలి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. కొన్ని డెకరేట్ చేస్తా అన్నారు. వాళ్ళన్నీ పెడుతూ డెకరేట్ చేస్తుంటే అలా కూర్చొని చూస్తూ ఉన్నాననమాట. వచ్చిన వాళ్ళు కొంచెం ఆ కేక్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ బావుంది ప్లేస్ అయితే కొంచెం మంచిగా మనం గూడా వెళ్తే కాసేపు షాపింగ్ చేసుకొని, అలా కొంచెం స్నాక్స్ లాగా తినేసి, అలా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్ వెళ్తే. సో, అలా మాట్లాడుతూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళు. కొంచెం అంతా బిజీగున్నారనమాట. సో, ఇదంతా గూడా అవే. ఇవైతే షర్ట్స్ అనమాట. జెంట్స్‌కి షర్ట్స్ అన్నట్టు డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నాయి ఇవి గూడా. బాగా అనిపించాయన్నమాట. అంటే ఈ కొన్ని హ్యాంగ్ జేసి గూడా పెట్టారనమాట. అంటే తెలియడం కోసమని ఇలా కొన్ని హ్యాంగ్ జేసి పెట్టారు. బావున్నాయి గదా! డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం ఇప్పుడు ట్రెండ్‌గా యేసుకునే మగపిల్లలు ఎట్లా ఉంటాయో అలా అనిపించాయి నాకైతే. సో, ఇవన్నీ గూడా మనకి మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. కొన్ని కార్డ్ సెట్స్ ఉన్నాయి. కొన్ని 3 పీస్ సెట్స్ ఉన్నాయి. ఓన్లీ టాప్స్ ఉన్నాయి. అలా పెట్టారు. కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే వాళ్ళు డిజైన్ చేయడమే కదా! సో, అలా అనేసి కొన్ని పెట్టారనమాట. ఈ టాప్స్ అయితే నాకు భలే నచ్చాయి అసలు. యెల్లో కలర్, పర్పుల్ కలర్ ఒకటొచ్చి ఉండేది. ఇది చందేరి అంట. బాగా అనిపించింది టాప్. కానీ స్లీవ్‌లెస్‌లంట ఇవి. స్లీవ్ అదే హ్యాండ్స్ లేవనమాట. స్లీవ్‌లెస్ నేను వేయను కాబట్టి నాకు చాలా నచ్చింది గానీ, బట్ నేను తీసుకోలేదు. సో, ఇంక ఇవన్నీ గూడా మనకి క్లే టైప్ ఒస్తాయి కదండీ! ఆ టైప్ అనమాట. పిల్లలు ఆడుకుంటారు కదా! అట్లాంటివి ఇవన్నీ కూడా. పిల్లలు కొనిస్తే మంచిగా ఎంజాయ్ జేస్తారు వీటితోటి ఆడుకుంటూ చేసుకుంటారనమాట. సో, దాంట్లో వేసుకునేవన్నమాట. అవన్నీ గూడా డిజైనర్‌వి అలా ఉన్నాయన్నమాట కలర్‌ఫుల్‌గా. సో, ఇవి చైన్స్ ఇవన్నీ గూడా ఇంకా బాగా పెట్టారన్నీ. అంటే ఇట్లాంటివే అన్నమాట. ఎక్కువ ఇట్లా చైన్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ ఇలాంటివి ఒక 3, 4 స్టాల్స్ పెట్టారు. సో, ప్రతి ఒక్క స్టాల్ తీశాననమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో? అట్లా 250, 400 అలా ఉన్నాయన్నమాట. డిస్కౌంట్ అంట 380 అయితే 250 అలా డిస్కౌంట్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్క స్టాల్‌లో డిస్కౌంట్ ఇస్తారంట. 5%, 10% అని చెప్పారు. ఇవి స్క్రాంచెస్ అండి. ఎంత బాగున్నాయి గదా! ఇవి. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా అసలు. మనకి మామూలుగా బయట ఫ్యాన్సీ స్టోర్‌లో గూడా దొరుకుతాయో లేదో గానీ, ఇక్కడైతే చాలా కలర్స్ తెచ్చుకొచ్చి పెట్టారనమాట. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే అలా వెళ్లి ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. యాంబియన్స్ గూడా చాలా బావుంది లోపల. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.